ప్రైజ్ ద లార్డ్. అందరికీ నమస్తే. వితౌట్ సాక్రిఫైస్, వితౌట్ ఒబీడియన్స్, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్. త్యాగం లేకుండా, విధేయత లేకుండా దేవుడి దగ్గర నుండి నువ్వు ఏం ఆశించినా పొందలేవు. వేస్ట్ ఆఫ్ టైం, సమయం వృధా అయిపోతుంది. మొదటగా దేవుడు నీకు కొన్ని చెప్పాడు. ఏమని? పాపాన్ని జయించలేవు కానీ ప్రార్థన చేయమన్నాడు. చేసావా? బైబిల్ చదవమంటున్నాడు. రోజు చదువుతున్నావా? రోజు వ్యక్తిగతంగా ప్రార్థన చేయమంటూ చేస్తున్నావా? కుటుంబ ప్రార్థన చేయమంటూ చేస్తున్నావా? తప్పకుండా ఆదివారం చర్చికి వెళ్తున్నావా? కుటుంబంగా ఎప్పుడైనా సంఘాలు ఎక్కడైనా మీటింగ్స్ అక్కడ వెళ్తున్నావా? నువ్వు దేవునికి కష్టంలో ఉన్నప్పుడు దేవుడు ఆయనకు మొరపెడుతున్నావా? నువ్వు చెయ్యవలసింది ఫస్ట్ చేయకుండా, నాకు అవి మారట్లేదు ఇవి మారట్లేదు అంటే ఎందుకు ఆశిస్తున్నావు? నువ్వు చెయ్యమని చేస్తున్నావు అన్న ప్రశ్న మొదటిగా నువ్వు వేసుకో. మొండిగా సమస్యలు వచ్చినాయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావు. కానీ ఈ దేవుడు ఎటువంటి వాడు ఏదైనా ఇస్తే కొన్ని అర్జెంట్ అయిన వెంటనే ఇస్తాడు. మిగతాయి నీలో మార్పు రావడానికి, నీకు కొన్ని అర్థం అవ్వడానికి కొన్ని సమయాన్ని దేవుడు తీసుకొస్తాడు. సమయాన్ని కొంచెం లేట్ చేస్తాడు. అయినంత మాత్రాన ఆయన మోగోడని కాదు, ఆయన ఇవ్వడని కాదు, నీలో మార్పు తేవడానికే. అర్థమైందా? సో మొదటగా నువ్వు ఆయనకి లోబడు. యాకోబు పత్రిక 4:7 అన్నాడు, కాబట్టి దేవుడికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోడు. సాతానుగాడు మామూలుగా బోడు, వాడు దరిద్రాన్ని తీసుకొచ్చి పెడతాడు, పాపంలోని బలహీనతను తీసుకొచ్చి పెడతాడు. వాటిలోంచి జయించాలంటే నా వల్ల అవుతుందా? ముందు ఆయనకు లోబడాలి, ఆయన తొలగిస్తాడు. బలహీనతలు బలపరచువాడు ఆయనే. అర్థమైందా? దేవుడు త్వరగా రాబోతున్నాడు. మారు మనసు పొంది రక్షణ. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్.